ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అనేది మాత్రం నేను చూపిస్తాను, చూడండి. అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. సో నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను తీసుకెళ్ళడానికి, క్యారీ చేయడానికి. ట్రావెలింగ్లో తినాలి కదా, సో ఒక దగ్గర స్టాప్ చేసుకొని సో నేను ఎవ్రీథింగ్ చూపిస్తూ ఉంటాను మీకు. సో మా చిన్నోడు ఏడుస్తూ ఉన్నాడు నేను ఆ వంట చేస్తుంటే. చూడండి ఇట్లా ఇన్నోసెంట్గా చూస్తున్నాడు చేసేది చేసి. సో అక్కడ బ్యాక్ ప్యాకింగ్ కనబడుతుందా మీకు? ఎక్కడ వెళ్తాము ఏంటి అనేది ముందు 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 మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి సో ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్. సో నేను నెక్స్ట్ అయితే నేను వంట వేసేసి నేను స్నానం చేసేసి అయితే మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ 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 అండ్ షేర్ చేయండి, అందరికీ లైక్స్ కొట్టండి. హాయ్ పక్కన మళ్ళీ హాయ్ అప్పు, హాయ్ అప్పు. మేము ఇప్పుడు మైస్గండిలో అయితే ఉన్నాము. మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళింది, చూపిస్తాను చూడండి. అదే టేబుల్. సో మా అత్తమ్మ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చింది. ఇక్కడ ఆపి అయితే మేము స్నాక్స్ తీసుకుంటున్నాము. వెళ్ళేటప్పుడు కొంచెం ఆగి చూద్దాం అనుకున్నాము, ఎందుకు లేని మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ గేట్ క్లోజ్ చేస్తారు కదా అని చెప్పేసి మేమైతే తొందరగా వెళ్ళిపోయినాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాంలే అని మా హస్బెండ్ అన్నారు. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ మధ్యమడుగు అయితే వచ్చాము, నెక్స్ట్ శ్రీశైలం వెళ్తాం అన్నట్టు చూపిస్తాం చూడండి. టెంపుల్ లోపలికి వెళ్తాము ఇప్పుడు దర్శనానికి. మీలో ఎంతమంది మధ్యమడుగు వెళ్ళారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అక్కడ దేవుడు వచ్చేసి హనుమాన్ దేవుడు. అండ్ అక్కడ చాలా వరకు తెలీదు మాకు, అది చాలా కొత్తగా ప్రాసెస్ అనిపించింది. ఏందో చేస్తున్నారు ఏమో అంటలా తీసుకొని వచ్చైతే, సో మాకైతే తెలియదు అది. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరిదైనా అలాంటివి జరుపుకుంటే కూడా అలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. మేము వెళ్ళే టైంకి అక్కడ ఓపెన్ కాలేదు ఇంకా. సో మేము 2:45కి అలా వెళ్ళాము, 3 o'clockకి ఓపెన్ అంటే అప్పటి వరకు మేము ప్రదక్షిణ చేసుకుందామని చేస్తున్నాము. ప్రదక్షిణ నేను, మా హస్బెండ్, మా కొడుకు, ఇంకా మా అత్తమ్మ, మా తమ్ముడు. అంటే తమ్ముడు మీన్స్ మా అత్తమ్మ వాళ్ళ చిన్న ఆడపడుచు కొడుకు అన్నట్టు. సో మేమైతే 5 members వెళ్ళాము మా చిన్నోడితో కలిపి. కొంచెం జర్నీ చాలా ఉంది అన్నట్టు. శ్రీశైలం అంటే మేము మధ్యమడుగు వెళ్ళే టైంలో మేము శ్రీశైలం రీచ్ అయ్యే వాళ్ళము, కానీ వెళ్ళాలి అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది చూడక మధ్యమడుగు అని చెప్పేసి వెళ్ళాము. కానీ చాలా బాగుంది. మేము ఇంకా అప్పటికి ఓన్లీ ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాము కాబట్టి మాకు అంత ఓపిక కూడా అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ మా దర్శనం కంప్లీట్ అంటే ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే ముందు టెంపుల్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో టెంపుల్ ఓపెన్ చేయగానే మేమైతే ఫాస్ట్గా లైన్లో వెళ్ళి నించొని, మేము చాలా లైన్ ఉండే, చాలా మీన్స్ కొందరే ఉన్నారు, మరీ ఎక్కువ కూడా కాదు. సో దర్శనం అయితే చాలా మంచిగా అయ్యింది మాకు. అండ్ కొన్ని దగ్గర ఫోన్స్ అలౌ చేయకపోవడం అలాంటివి ఉంటాయి, బట్ ఇక్కడ అలాంటివి ఏం చెప్పలేదు, ఎందుకంటే నాకు వీడియో తీసేంత ఛాన్స్ ఇచ్చారు. సో లాస్ట్కి అయితే మాకు దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. సో చెప్పాను కదా ఏదో ప్రాసెస్ చేస్తున్నారని, స్టిల్ అది అక్కడే చేస్తూ ఉన్నారు.
సో మేము తినడానికని ఒక దగ్గర స్టాప్‌కని ఆగితే అక్కడ కోతులు మామూలుగా లేవు గాయ్స్, అసలు తినడానికి కూడా రాలేదు. నేనైతే అక్కడ తినలేదు. సో టైం అప్పటికి 3 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ "నువ్వు తినలేదు" అని చెప్పేసి తీసుకెళ్లారన్నట్టు. మధ్యలో కొంచెం దగ్గరికి వచ్చాక మేమైతే టిఫిన్స్ తిన్నాం అన్నట్టు. ఎందుకంటే అక్కడ మమ్మల్ని కోతులు తిననివ్వలేదు అసలు. అలా అని చెప్పి మేము ఒక దగ్గర అయితే ఆగి టిఫిన్స్ చేసాము. కానీ చాలా బాగుంది టిఫిన్స్ కూడా. కొన్ని దగ్గర టిఫిన్స్ అలాంటివి బాగోవు కదా. సో మా హస్బెండ్ చూసి నవ్వుతున్నారు అన్నట్టు, "నీ హెయిర్ స్టైల్ మొత్తం ఎట్లా అయింది చూడండి." జర్నీలో ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది గాయస్. సో మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అయితే దోశ ఆర్డర్ చేశారు. అండ్ నేను మా అత్తమ్మ మేము ఇడ్లీ ఆర్డర్ చేసామన్నట్టు. సో లాస్ట్కి అయితే మేమైతే శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇది డ్యామ్ దగ్గర యాక్చువల్గా దిగుదాం అనుకున్నాము. మళ్ళీ టైం వేస్ట్ అసలు ఎక్కడ చేయొద్దు. ఒకవేళ టైం ఉంటే మాత్రం దర్శనానికి వెళ్దామని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. సో ఫైనల్లీ మేమైతే వచ్చాము. ఫస్ట్ టైం మా చిన్నోని తీసుకొని రావడం కదా. సో కానీ అక్కడ వచ్చాక అసలు గాయస్ వాటర్ లేవు, రూమ్స్లో వాటర్ లేవు అని చెప్పేసి చాలా వరకు రూమ్స్ ఇవ్వట్లేరు. సో మేమైతే ఆగాము 9 o'clock ఇస్తాము అని అనేసరికి. ఎందుకంటే మేబీ వేరే ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు బయట అంటే చిన్నోని పెట్టుకొని మేము ఎక్కడ ఆగి పడుకోలేము కదా. సో బుక్ చేసుకుందామంటే మాకు ఆప్షన్ కూడా చూపించలేదు. సో లాస్ట్కి అయితే మేము రూమ్ తీసుకున్నాము. మంచిగా మీన్స్ నార్మల్ ఉంది రూమ్ కూడా, మరీ అంత గలీజ్గా లేదు, అలాంటివి ఏం లేకుండే. కానీ అట్లీస్ట్ వాటర్ అయితే చూసుకొని వాడుకున్నాం మేము ఎంతకన్నా మంచిదని చెప్పేసి. మా చిన్నోడైతే కంటిన్యూ మేము పట్టుకొని ఉన్నాం కదా, వాడికైతే ఇంకా ఫ్రీడమ్ దొరికినట్టు ఒకటే తిరుగుతూనే ఉన్నాడు. సో రూమ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. సో ఒకవేళ వెళ్దాం అనుకున్నాము కానీ చాలా టైర్డ్ అయిపోయినాం కదా తినేసి. ఇంకా రేపు మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పేసి మనం ఎంత తొందరగా లేచి అంత తొందరగా వెళ్తే అంత బెటర్ అని. టైం వచ్చేసి 3:45 అలా ఉంటుంది. సో 4 o'clock దర్శనం ఉంది అని చెప్పేసి తొందరగా అయితే మేము లేచి రెడీ అవుతున్నాము. సో నేను నా స్నానం అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను రెడీ అవ్వాలి. రెడీ అయినాక మళ్ళీ వస్తాను. ఓకేనా. ఇంకా మా చిన్నోడు లెవెల్. సో ఆయన లేచే వరకు హెయిర్ ఫేస్ అన్నీ క్లియర్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో వేడి వాటర్ ఫెసిలిటీ కూడా లేదు గాయస్ అసలు. చిన్నోడికైతే ఏం చేయించాను, జస్ట్ బాడీ తుడుస్తాను తడి పట్టుతో. సో నెక్స్ట్ రెడీ అయ్యాక మళ్ళీ వస్తాను. సో మేమైతే రెడీ అయిపోయాం గాయస్. సో ఇది నా లుక్. సో మేము బయటికి వెళ్ళాగానే ఆ బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే బొట్టు పెట్టించుకొని మేము దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఫోన్స్ అయితే లోపలికి తీసుకొని ఇవ్వలేదు కాబట్టి నేనైతే లోపలిది ఏం క్యాప్చర్ చేయలేకపోతాను అప్పుడు. సో ఫోన్స్ అవన్నీ బయటనే పెట్టేసి ఫొటోస్ దిగుదామని చెప్పేసి కొంచెం ముందుకైతే వెళ్ళాము. సో తమ్ముడు అని చెప్పాను కదా, ఈ తమ్ముడే అన్నట్టు. సో మమ్మల్ని ఫొటోస్ దింపడానికైనా వీడియోస్ తీయాలి అని అన్నాం. సో ఆ తమ్ముడే అన్నట్టు. సో ఇంకా ఫొటోస్ దిగినాకైతే చాలా ఆకలి అవుతుంది మాకు, ఎందుకంటే మేము బ్రష్ చేసేసి వెళ్ళిపోయినాము. ఈవెన్ మేము వాటర్ కూడా తీసుకోలేదు. సో మనం ఫస్ట్ థింగ్ మనం డైలీ రొటీన్ మనకి ఎలా అలవాటు ఉంటే మనకి అలానే అలవాటు అవుతుంది. మనం బ్రష్ చేసిన బట్టి ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి. సో ఆబ్వియస్గా అలా మేము తినడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మాకైతే ఒక షాపింగ్ మాల్స్ కనిపించాయి. ఏమేమి తీసుకున్నాము అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. సో నాకైతే అక్కడ వర్త్ అనిపించలేదు ఏవి, ఎందుకంటే మనకు ఆల్రెడీ రేట్స్ తెలుసు ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనే మనకి రేట్స్ తెలుసు కాబట్టి అక్కడ చాలా వర్త్ అనిపించలేదు. ఇక్కడ మనకు 150 దొరికేది అక్కడ 250 చెప్తున్నారు అన్నట్టు. సో నాకైతే అంత నార్మల్ అనిపించింది. బట్ ఏవైతే ఈ రేటుకి ఓకేలే అన్నవి మాత్రం అయితే తీసుకున్నాను అన్నట్టు నేను. అండ్ మనకి ఇప్పుడు కొత్తగా పేజెస్ వచ్చాయి కదా గాయస్, పంచలోకంవి అని చెప్పేసి సో పేజెస్ వచ్చాయి కదా, వాటిలలో ఫింగర్ రింగ్స్ చాలా టూ మచ్గా చెప్తారు అన్నట్టు. 5,999కి 2 అలా ఇలా. బట్ శ్రీశైలంలో మాత్రం 100 రూపీస్కి పంచలోకం రింగ్స్ అన్నట్టు బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో నేనైతే ఒక 3 తీసుకున్నాను, నాకు, మా హస్బెండ్కి, మా అత్తయ్యకి. సో
మా అత్తమ్మ కోసం అని చెప్పేసి బ్యాంగిల్స్ కోసం అని వెళ్తే ఐ మీన్ తను గోట్లు వేసుకోవడం కాబట్టి నాకు అంత వర్త్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ అక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ దగ్గరికి అయితే వచ్చాము. టిఫిన్ గాయస్ అస్సలు వర్త్ కాదు. ఎందుకంటే పూరి అయితే నాకు నచ్చింది. మా హస్బెండ్ నాకు ఒక బైట్ పెట్టారు. నేనైతే ఉగ్రాని తీసుకున్నాను. ఉగ్రాని బజ్జీ అండ్ ఇడ్లీ. ఎందుకంటే వాళ్ళు అక్కడ మనం తినే రొటీన్ ఫుడ్కి వాళ్ళు పెట్టే ఇంత ఫుడ్కి మనకి ఏం సరిపోతుంది గాయస్. మన పొట్టనేమో చాలా పెద్ద ఉంటుంది కదా. సో అలా అని చెప్పేసి మేమైతే టిఫిన్ అయితే వేసేసి అండ్ టీ అయితే తాగుతున్నాము. ఆబ్వియస్గా మనకు అది అలవాటు. సో మా రూమ్ ఎదురుగానే ఒక టీ స్టాల్ ఉండే, సో దాంట్లో అయితే తీసుకున్నాం. కానీ టీ అయితే చాలా బాగుంది గాయస్. మనం ఇంట్లో అయితే ఎలా పెట్టుకుంటామో అలా అయితే బాగుంది. నేనైతే మళ్ళీ మా రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి అనేది ఇంకా నాకైతే తెలీదు. జస్ట్ చేంజ్ చేసుకుంటాం. సో ఇది నా శారీని ఇవాళ కట్టుకుంది. ఇది నేను శారీ కట్టుకుంది. అండ్ నేను అక్కడ ఏమేమి తీసుకున్నా అనేది అదొక షార్ట్ వీడియో చేస్తాను. ఏమేమి తీసుకున్నా, ఏమేమి కొనుక్కున్నా, అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని అంటే చాలా కొన్ని ఓన్లీ యూస్ఫుల్ సామానే తీసుకున్నా. అన్నెసెసరీ తీసుకొని మనీ వేస్ట్ చేసేదానికంటే సో కొన్ని అవసరం అనేవి తీసుకున్నాను. అండ్ మేము ఒక దగ్గర టీ తాగాము. చాలా 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 బాగుంది. టీ అయితే బాగుంది. అండ్ టిఫిన్స్ దగ్గర కూడా ఓకే నార్మల్, కానీ పూరి బాగుంది. సో ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి అని అంటే నేను ఈ డ్రెస్ చేంజ్ చేయాలంటే ఒక రీల్ తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. సో డ్రెస్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. వెళ్ళిపోతున్నాం, చెక్అవుట్ అవుతున్నాం. ఆల్రెడీ కొన్ని లగేజెస్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళారు. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. సో మేము నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాలధార పంచదార అనే ప్లేస్కి వెళ్ళాము. సో ఇది ఎంతమందికి తెలుసు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కొందరికి తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు, కానీ అక్కడ చాలామంది కనిపిస్తున్నారు. అక్కడ దాకా దిగాలి గాయస్. దిగేటప్పుడు మనకు అసలు ఏమనిపించదు. అసలు మేము ఎక్కేటప్పుడు లిటరల్లీ నిజంగా చెప్తున్నాను, ఆ పక్కన ఉన్న రాడ్స్ని పట్టుకొని ఎక్కాము గాయస్. అండ్ ఎందుకంటే కొంచెం హైట్ ఉంటాయి కదా. సో ఇట్స్ మై రిక్వెస్ట్, ఎవరైతే హీల్ వేసుకొని అయితే వెళ్తారో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే నాకు చాలా పెయిన్ అయింది. కొంచెం కింద దాకా వెళ్ళాక నేను నా హీల్స్ అనేవి కొంచెము వాళ్ళకి అక్కడ సైడ్కి షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అక్కడ పెట్టేసాను ఒక 5 minutes అని చెప్పేసి. తర్వాత ఫ్రీనే అనిపించింది ఆ చెప్పులు ఇప్పి నడిచాక. ఈవెన్తో కొంచెం కేర్ఫుల్గా నడవాలి, అక్కడ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. సో వాటర్ ఎక్కడి నుంచి వస్తా అనేది కూడా తెలియదు గాయస్. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా అత్తమ్మ వాటర్ తాగాక బాగున్నాయి అని చెప్పేసి అంటుంది అన్నట్టు. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అసలు వాటర్ అయితే. నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఈ ప్లేస్. ఎంతున్న గ్రీనరీలో ఫీల్ వేరే ఉంటుంది. సో మా అత్తమ్మ అయితే ఇంకా వాటర్తో కొంచెం ఫేస్ వాష్ అలా చేసుకుంది అన్నట్టు. కొన్ని వాటర్ తాగింది. అండ్ నాకైతే ఈ దేవుడి పేరు తెలియదు గైస్ నిజంగానే. అండ్ ఇక్కడ వచ్చాక సో కాళ్ళకి నమస్కారం చేసుకుని అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా వరకు ఆయుర్వేదిక్వే పెట్టారు, బట్ అవి యూజ్ ఉండవు అనేది నా హోప్. ఎందుకంటే మేము ఒకసారి వైట్ కలర్ క్రీమ్ లాగా కనపడుతుంది కదా, క్రీమ్ కలర్ది అదైతే తీసుకున్నాము. అది వర్త్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు దీని నేమ్ ఏదో భూచక్ర గడ్డ అంటారు. సో మేమైతే 2 తీసుకున్నాము. ఇదైతే 50 అంట, అదైతే 70 అంట. సో ఆ 20 రూపీస్లో ఏం డిఫరెన్స్ ఉందో ఏమో కానీ, బట్ చిన్నగా ఒకటి పెద్దగా ఉంది. సో దీంట్లో 2 ఫ్లేవర్స్ ఉంటాయంట, ఒకటి మసాలా అండ్ షుగర్ విత్ మసాలా. చాలా బాగుంది, మీరు అలానే ట్రై చేయండి. సో మేము ఒకటి అలా తీసుకున్నాము, ఒకటి ఇలా తీసుకున్నాము. మసాలా దాంట్లో కొంచెం చక్కెర వేసుకోండి, చాలా బాగుంది. బట్ ఈ ఓన్లీ ప్లెయిన్ది షుగర్ అయితే అస్సలు అంత టేస్ట్ అనిపించలేదు గాయస్ మాకైతే. సో నార్మల్ అనిపించింది, ఏదో చప్పగా ఏదో పీస్ తింటున్నట్టు అనిపించింది. బట్
మసాలాతో ఉన్నది మాత్రం కొంచెం కారంగా, ఎందుకు కొంచెం లెమన్ కూడా పిండుతాడు అన్నట్టు, నిమ్మకాయ, కొంచెం షుగర్, అలా క్రిస్పీగా తలుగుతుంటే అసలు చాలా బాగుంది. అండ్ దారిలో మేము వస్తుంటే కొన్ని చేపలు అక్కడ, యాక్చువల్గా అయితే మేము అక్కడ డిండిలోనే డ్యామ్ దగ్గర చేపలు వండించుకుందాం అనుకున్నాము. బట్ అక్కడ ఇప్పుడు లేవు అని చెప్పేసి అన్నారు అడిగితే. ఇప్పుడు చేపలు అమ్మట్లేదు ఇక్కడ, ఎవరేం చేయట్లేదు చేపలు అనేసరికి. అట్లీస్ట్ మనకి మార్కెట్లో దొరికే ఒట్టి చేపల రేట్ అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఒక 50 రూపీస్ అని డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో మేమైతే ఇంట్లో ఇవి చేసుకుంటాము. బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు స్మెల్ కూడా పడకపోతుండే. ఆఫ్టర్ మ్యారేజ్ నేనే వండుతూ నేను చేస్తా అన్నట్టు. సో మేమైతే 3 తీసుకున్నాము. బట్ నాకు వాటి నేమ్స్ అయితే అస్సలు తెలియదు గాయస్. కానీ ఒక్కటి మాత్రమే తెలుసు, వీటిని ఏమంటారో తెలియదు. అండ్ దాని పక్కనది రొయ్య పొట్టు అని అంట. అండ్ మేము తీసుకుంది మాత్రం రొయ్యలు తీసుకున్నాము. అండ్ దాని పక్కనది ఇట్లా కట్టలాగా కనిపిస్తాయి కదా, అవి తీసుకున్నాము అన్నట్టు. సో ఇంక అప్పటికి మాకు లేట్ అయిపోతుంది ఫుడ్ దగ్గరికి అని చెప్పేసి మేమైతే దారిలో ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఆగాక అక్కడ అసలు రెస్పాండ్ అనేది లేదు. మేము వెళ్ళిన 15 మినిట్స్కి వచ్చారు గైస్ నిజంగా. కానీ కస్టమర్ వచ్చాక ఎవరైనా రావాలి, కానీ అలా రాలేదు. బట్ 15 మినిట్స్ అలానే కూర్చున్నాము. అండ్ చాలా వాన పడ్డది అక్కడ మేము వచ్చే దారిలో అయితే, రిటర్న్ అయ్యే టైంలో. సో అసలు మేము పెట్టిన ఫుడ్ ఆర్డర్ వేరు, మాకు వచ్చిన ఫుడ్ వేరు. ఎందుకంటే మేము ఫ్రై పీస్ బిర్యానీ పెట్టాము, బట్ వాళ్ళు తెచ్చింది దమ్ బిర్యానీ. 1 పీస్ మిస్ అయిందని చెప్పేసి అప్పుడు అడిగితే మేనేజర్ ఒక ఆమె వచ్చి చెప్పింది అన్నట్టు, సారీ అండి, ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాదు, ఇది దమ్ బిర్యానీ. సో దమ్ బిర్యానీకి 3 పీసెసే వస్తాయి అనేసరికి మేము మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాము. సో కాస్ట్కి తగ్గట్టు ఫుడ్ లేదు, క్వాంటిటీ కూడా కొంచెం తక్కువనే అనిపించింది. సో ఎంతున్నా మన తెలంగాణ ఫుడ్ కొంచెం కారం కానీ ఎంతున్నా మన లోకలే తినాలి గైస్. ఇలా నాన్ వెజెస్ అంటే కొందరు అనుకోవచ్చు వీళ్ళు టెంపుల్కి వెళ్ళి ఇలాంటి ఫుడ్ తిన్నారు అని. అక్కడే అమ్ముతున్నారు, శ్రీశైలంలోనే ఫిష్ అలాంటివి అమ్ముతారు. మనం బయట తింటే ఏమవుతుంది గైస్? సో అలాంటివి అయితే ఏముండవు. సో ఓకే, నార్మల్ అన్నట్టు ఫుడ్ అయితే మేము కంప్లీట్ చేసేసుకుంటున్నాము. సో అందరము. అండ్ ఎలా అంటే కొంచెము ఫుడ్ అసలు డిఫరెంట్గా, అసలు టేస్ట్ అది అర్థం కాకుండా ఉంది గాయస్. ఇప్పుడు మనకి దొరికింది తినాలి కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడ ఆగకుండా డిండి దగ్గర ఆగాము. మా హస్బెండ్కి ఫిష్ అంటే చాలా 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 ఇష్టము. సో అక్కడ ఎలా దొరకలేదు శ్రీశైలంలో అని చెప్పేసి మేము డిండిలో అయితే ఆగి ఫిష్ తీసుకుందామని చూస్తున్నాము. బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయి గాయస్. అసలు ఓకే, నాకు అస్సలు ఇష్టం ఉండదు, బట్ ఏదో తినాలి అన్నట్టు అది కూడా మా హస్బెండ్ అవి ముళ్ళు తీసిస్తే తింటాను. సో మేమైతే ఈ ఫిష్ తీసుకున్నాము. 5 kgs పడ్డది ఈ ఫిష్. బట్ దాంట్లో ఉన్న అంత చెత్త అవన్నీ తీసేస్తారు కదా, అవన్నీ తీసేసినాక మాకు 3.5 అయితే కర్రీకి పడ్డది. సో మేము అంత కర్రీ కాకుండా కొంచెమేమో కర్రీ చేయించుకున్నాము, ఇంకా కొంచెమేమో ఫ్రైలా చేయించుకున్నాము. లైక్ 2 kgs ఏమో కర్రీ చేయించుకొని 1.5 kg ఏమో ఫ్రై చేయించుకున్నాము. బట్ రియల్గా గాయస్ అక్కడ వాళ్ళు బాగా చేస్తున్నారు. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అంటే మనకు తగ్గట్టు చేస్తారు. మేము అక్కడ కొంచెం స్పైసీ తగ్గించి చెప్పడం మర్చిపోయాము. సో మాకైతే ఆ స్పైసీ వల్ల కడుపులో మంట చాలా అయ్యింది. బట్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా 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 బాగుంది. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం డిండిలోనే తీసుకోండి. ఫిషెస్ కానీ ఏమైనా చేయించుకుని, లైక్ ఇలాంటివి అయితే బ్యాచిలర్కే సెట్ అవుతాయి గాయస్. ఫ్యామిలీ వాళ్ళకైతే ఇలాంటి సెట్ కావు. లైక్ హ్యాపీ తీసుకోవడం అలాంటివి చెయ్యరు. సో మా హస్బెండ్కి అయితే ఇష్టం కాబట్టి సో మేమైతే తీసుకున్నాము. సో వాళ్ళు కర్రీ చేసినంత సేపట్లో మేమైతే పైకి వెళ్ళాము. అండ్ నేను మా తమ్ముడు అని చెప్పాను కదా, సో మేమిద్దరం అయితే పైకి వెళ్ళాము. అండ్ మా చిన్నోడు, మా అత్తయ్య, మా హస్బెండ్ అయితే ఇక్కడే ఉన్నారు కింద కూర్చొని, వాళ్ళు చూస్తున్నారు అన్నట్టు. కొందరు స్కామ్ చేసేది కూడా తెలియదు గాయస్, ఎందుకంటే అందరినీ నమ్మలేము వాటిలలో కూడా. సో మేమైతే పైకి వెళ్ళాము. అసలు ఫస్ట్ నాకు చూడంగానే కొంచెం భయం అయింది, అంటే ఎందుకేమో తెలీదు, బట్ ఫస్ట్ చూడంగానే కొంచెం భయం అయింది అన్నట్టు. ఆ వేవ్స్ రావడం, ఆ సౌండ్
ఎంతున్న సముద్రంలో సౌండ్ ఎలా ఉంటాయి. సో నాకు ఆ సౌండ్ వినగానే కొంచెం భయమైంది. సో వెళ్ళేటప్పుడు అయితే ఒక ఫిష్ చూడు టేస్ట్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ పెట్టుకోగానే కొంచెం ఎలానో అనిపించింది, బట్ క్రిస్పీగా చాలా బాగుంది. మీదంగా కొంచెం కారం పొడి చల్లారు కాబట్టి వాళ్ళు లిప్స్ కొంచెం మంటలాగా టేస్ట్ అయితే బాగుండే. అండ్ అవి తినుకుంటూ అయితే ఇంటికి వచ్చేసాం గైస్. మేమైతే ఎంజాయ్ చేసాం.